ఎలాంటి అపశృతులు లేకుండా, ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా, దెబ్బలు లేకుండా అంత ప్రశాంతంగా జరిగిందని అనుకోవాలా? ఇవన్నీ కూడా షూట్లన్నీ కూడా అంటే ఒక రకంగా ఇది సాహసవంతమైనటువంటి ఫీట్లే కదా ఇవన్నీ కూడా, వాటర్లో చేయటం అనేది. ఏ ఒక్కరికి చిన్న ప్రాబ్లం కూడా జరగలేదు. ఓకే, అందరికీ ట్రైనింగ్ ఇచ్చాం. సో మా యూనియన్ నుంచి అయితే మా సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్స్ పెద్దలు ఉంటారు కదా, అవును, ఫస్ట్ టైం వాటర్లోకి వెళ్తాను, టేక్ కేర్ మాస్టర్ అని చెప్పాను నాకు. అదే సో నేనేం చేశాను అంటే ఇంకా అడిషనల్గా టేక్ కేర్ చేసుకుని వాళ్ళందరూ వాటర్లో ఫస్ట్ 1 వీక్ ట్రైన్ చేశాను. ఓన్లీ బ్రీత్ లాక్, దెన్ స్లోలీ ఫైట్ స్టార్ట్. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే ఆ వాటర్ ఫైట్ సీక్వెన్స్లో ఉంటారు, యాక్షన్ సీక్వెన్స్లో, వీళ్ళందరూ కూడా ముందు రిహార్సల్స్లో మొత్తం అందరూ కూడా మొత్తం ఎంతమంది ఉంటారు వాళ్ళు? నా బాయ్స్ దగ్గర నాకు బ్యాచ్ ఉందండి. వాళ్ళే యాక్ట్ చేశారు ఇందులో? మ్యాక్సిమం 20 మెంబర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళు మనల్ని నమ్మి ఏదంటే చేసేస్తారు. సో ఈరోజు మీరు చేసినటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్లకి అంతగా అప్లాజ్ అనేది వస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు? నాకా ఒక ఫైట్ మాస్టర్ అంటే మీరు ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నింగ్ ఫైట్ మాస్టర్ ఒకటిసారి కదా 2 సార్లు తీసుకున్నారు, మీకు పెద్ద కొత్త కాదు కానీ, బట్ ప్రతిసారి ఏ సినిమాకి ఆ సినిమాకి, పైగా ఇప్పుడు మీరు పాన్ ఇండియా యాక్షన్ కొరియోగ్రాఫర్ అయిపోయారు బాహుబలి నుంచి. దిస్ క్రెడిట్ కల్కి, దీనికి ముందే కల్కి, దిస్ క్రెడిట్ గోస్, ఆల్ క్రెడిట్స్ గోస్ టు రాజమౌళి సార్. అంతా హీ హాస్ లిఫ్ట్ మీ అప్. అదే ఆయన చేయించాడు, అదే దాన్ని మీరు అందుకున్నారు, దాన్ని అందుకొని వెళ్తున్నాను, దూసుకెళ్తున్నారు అంతే. అదే. సో అదే ఎలా అనిపిస్తుంది అంటే ప్రధానంగా ఈ యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు కానీ, చేసిన తర్వాత కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఏమన్నా ఆయన ఒక కామెంట్ కానీ, కాంప్లిమెంట్ కానీ, సో మీరు నాకు ఇచ్చే ఏదైతే మీడియాలో చెప్పారో అది కాకుండా మీకు స్పాట్లో ఏమన్నా మాట్లాడారా, చెప్పారా? అసలు సార్ నన్ను పిలవడమే కాంప్లిమెంట్. అంటే ఆయన మనసులో, అంటే ఆయనే సజెస్ట్ చేశారా? ఎస్ జూనియర్ ఎన్టీఆర్ తారక్ సార్ లేకపోతే ఈ మూవీలో నాకు ఆ ఫైట్ లేదు. ఓకే, సారే నన్ను సజెస్ట్ చేశారు. అదే ఇది అండర్ వాటర్ సోల్మన్ అయితే బెటర్, అదే సో ట్రిపులార్లో బాగా చేశారు. గెట్ హిమ్ అని చెప్తే ట్రిపులార్లో కూడా ఆ ఫైట్కి ఎంత మంచి పేరు వచ్చింది అసలు మీరు ఒక పిల్లాన్ని రక్షించడానికి వాళ్ళిద్దరూ కూడా హీరోలు ఇద్దరు చేత చేయించినటువంటి ఆ వాటర్ ఫీట్ ఏదైతే ఉందో, ఆయన సజెస్ట్ చేశారు. సో లేకపోతే నాకు, కానీ ఆయన మనసులో నేను ఉన్నానని నాకు అప్పుడు అర్థమైంది. అంటే మేము ట్రిపులర్ కలిసి చేసాం, కానీ అప్పుడు నెక్స్ట్ మూవీకి ఈ మైండ్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ నాకు త్రూ తారక్ గారి నుంచి వచ్చింది ఈ అవకాశం వచ్చింది. సో ఈరోజు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాన్ని రాబట్టారు మీరు. అంటే బై గాడ్ గ్రేస్ సార్. ఏమన్నారు ఆయన, అది చెప్పండి. తారక్ గారు ఏమన్నారు? తారక్ గారు కళ్ళల్లో నుంచి చూడొచ్చు సార్. ఆయన మనం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన హార్ట్లో అయితే మాత్రం నేను ఉన్నా. ఓకే, అంత మంచి వ్యక్తి. కొరటాల గారు ఏమంటారు, డైరెక్టర్ గారు? కొరటాల ఈజ్ ఆల్వేస్ లాఫింగ్ మీ. నన్ను చూసినప్పుడు నవ్వుతాడు. మాస్టర్ యు ఆర్ వెరీ సేఫియస్ట్ మాస్టర్. అంటే సేఫ్, అదే ఎక్కడ సేవ్ చేయాలన్నా అన్ని రకాలుగా సేవ్ చేస్తాడు, నవ్వుతూ ఉంటాడు. ఈజ్ ఆల్సో గుడ్ మ్యాన్. సో ఆయన ఏమైనా అన్నారా అంటే యాక్చువల్గా ఆయన చెప్పారా ఆయన మైండ్లో ఎవరున్నారు? కానీ మీతో అసలు మనకి అంటే ఈ వాటర్ సీక్వెన్స్ ఫస్ట్ రిహార్సల్ చేసి ఎడిట్ చేసి కోటల శివ గారికి చూపించినప్పుడు హీ వాజ్ సో ఎక్సైటెడ్. తర్వాత హీరో గారు చూపించారు అనమాట. చూసిన తర్వాత ఓకే మూవ్ అని మన డైరీకి వెళ్ళిపోవచ్చు, షూట్కి వెళ్ళిపోదాం అన్నారు. షూట్ స్టార్ట్ అయిన తర్వాత వన్ బై వన్ వాళ్ళు ఏమన్నారంటే కోటల శివ గారు, అసలు ఈ వాటర్ సీక్వెన్స్ చూసినప్పుడు చాలా మేము సఫర్ అయ్యాం. ఈ పెద్ద పడవలు వెళ్ళాలి, వాటర్లో వెళ్ళాలి, అండర్ వాటర్లో మరి బ్రీత్ పట్టాలి, 1 minute వీడియో ఫైట్ చేయడం అంటే సో హార్డ్. అవును, మరి ఎలా అని సఫర్ అవుతాం మాస్టర్. మీరు వచ్చేసి సిటీలో ఎలా చాలా సునాయాసంగా మాకు టెక్నిక్ చూసిన తర్వాత మేము అవే వెరీ హ్యాపీ అన్నారు. ఇంకేదైనా చేయొచ్చు మనం, ధైర్యం చేయొచ్చు అని వాళ్ళు కాన్ఫిడెంట్ వచ్చేసింది. సో మీ మీద
ఏదైతే వాళ్ళు నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అనమాట. అయితే అట్లా కదా? ఐ ట్రైడ్ లెవెల్ బెస్ట్. అది మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇచ్చారు. అంతే, నాకు తెలిసినంత నేను చేయగలిగాను. అదే. సో దీంతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఫస్ట్ ఆ ఇంట్రడక్షన్ షాట్ ఆయన కూడా ఉంటారు కదా, వీళ్ళందరితో చేయించారు కదా మీరు అందరూ కూడా? చేయించండి. సైఫ్ అలీ ఖాన్ గురించి చెప్పాలంటే ఆయన పడ్డాడు, ఆయన కూడా కష్టపడ్డా, ఆయన కూడా పరిగెత్తాడు, అటు మీద నుంచి కంటైనర్ మీద పరిగెత్తడం ఇవన్నీ ఉంటుంది. ఎవ్రీబడి షుడ్ హార్డ్ వర్క్. అదే ఖచ్చితంగా చేయాల్సిందే. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఓకే. సో వీళ్ళందరూ అంటే మీరు ఏదైతే చేయించారో వాళ్ళు దాని తగ్గట్టుగా కష్టపడ్డారు. సో ఆ కష్టానికి ఫలితం అందరూ కూడా తెర మీద తెర వెనక ఎవరైతే కష్టపడ్డారో ఆ ఫలితం అయితే కనిపిస్తుందని అనుకోవచ్చా ఇప్పుడు మీరు చూసిన తర్వాత? మూవీనా? మీరు చూసిన తర్వాత మనం పడిన శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది అని ఆబ్వియస్లీ నేను చెప్పాల్సిందే లేదు సార్. ఆడియన్స్ ఒక తృప్తి కలిగింది మామూలుగా అయితే మీకు ఒక ఆ సంతృప్తి ఒకటి ఉంటుంది, ఆనందం ఒకటి కలుగుతుంది కదా? 100% తృప్తి. అంటే మా ఫైట్స్ కంటే కూడా మేము చేసిన యాక్షన్ కంటే కూడా మేమేదో సాహసాలు చేసాం కానీ తారక్ సార్ మాత్రం కళ్ళల్లోనూ యాక్టింగ్లోనూ సాహసం చేసేది. అదే సింగిల్ మ్యాన్ ఆర్మీ అనుకోవాలి అంతే. మూవీలో ఆయన యాక్టింగే ఈరోజు ఈ 2 రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే వరల్డ్ వైడ్ చూసే ఎవరైనా ఆడియన్స్ కావచ్చు, ఓన్లీ తారక్ సార్ యాక్టింగే ఈరోజు సినిమా ఆడుతుంది. ఇంకా భవిష్యత్తులో ఎన్ని రోజులు ఆడుతుందో ఆడేదైనా సరే ఓన్లీ తారక్ సార్. ఓకే. అంటే ఒక హీరోగా అతను ఒక సినిమాకి పెట్టే ఎఫర్ట్ ఎలాంటిది అని అంటారు? RRRలో చూశారు, ఈ సినిమాలో చూశారు, దేవర్లో ఆయన పెట్టే ఎఫర్ట్ అంటే చాలామంది అవసరం లేదు అంత కష్టపడాల్సి, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదంటారు. కానీ ఒక పాత్ర కోసం అందులో ఇన్వాల్వ్ అవ్వటం కోసం సో అతను పడే తపన కానీ తాపత్రయం కానీ మీరు దగ్గరుండి చూశారు కదా, సో ఏం చెప్తారు తారక్ గురించి చెప్పమంటే? ఇక ఆయన గురించి చెప్పండి సార్, మన ఎక్స్పీరియన్స్ చాలా. ఎందుకు మీరు ఏం తక్కువ ఎక్స్పీరియన్స్ అయింది? ఆయన మీరు ఒకేసారి వచ్చారు ఇండస్ట్రీకి. ఆయన చిన్నప్పటి నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ టైంకి మీరు కూడా వచ్చి ఉండారు కదా. వాస్తవంగా ఆయన రూపమే ఇట్స్ గాడ్ గిఫ్ట్ సార్. అంటే బాడీలో అండ్ బ్లడ్లో హావభావాలు పలికించే ఒక దాన్ని ఏమంటారు గ్రేటెస్ట్ అంటే నేచర్ వచ్చేసింది. నేచర్గా వచ్చేసింది సార్. బ్లడ్లోనే ఉంది కదా, బ్లడ్లో ఉంది. ఆయన ఫైట్స్ అయినా, డ్యాన్స్ అయినా, తర్వాత సీన్స్ అయినా, ఏదైనా సరే అమేజింగ్, అది వర్ణించలే. అదే. సో మీరు అందరూ కూడా ఇట్లాంటి స్టార్స్ తోటి వర్క్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ ప్రాజెక్టులు ఇవి చేస్తూ ఉండటము, ఇవి మీకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండటము, సో ఇదంతా కూడా అంటే చాలామందికి కింగ్ సాల్మన్కి వరుస పెట్టేటంటి సినిమాలు వస్తాను ఇన్ని చేస్తున్నాడు అని కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమందికి అసూయ కూడా పడతారేమో మాస్టర్ని చూస్తూ. అది నేచురల్ అండి, సహజమే కదా, అది కూడా సహజమే. ఒక ఇంట్లో 10 మంది ఉన్నామంటే 10 మంది అన్నదమ్ములు ఐకింగ్ ఉంటారా? ఉండలేరు కదా. ఒక అన్నతో బాగుంటే ఇంకొక అన్నతో గొడవలు ఉంటాయి, ఒకరితో ఒక రకంగా. అయినంత మాత్రాన జరిగే జీవితం జరుగుతూ ఉంటుంది.